మెట్రో రైల్వే ఛార్జీల పెంపుదలను నిరసిస్తూ ఉప్పల్ ఎల్ఎన్టీ మెట్రో రైల్ డిపో వద్ద వామపక్షాలు ధర్నా చేపట్టాయి. గతంలో ప్రభుత్వం మెట్రోతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ప్రజలపై 50% మించి భారాన్ని మోపరాదు అన్న నిబంధనను తుంగలో తొక్కి ప్రజలపై మొత్తం భారాన్ని మోపుతున్నారని నేతలు ఆరోపిస్తున్నారు. సామాన్య ప్రజలను మెట్రో రవాణాను దూరం చేస్తారా అని ప్రశ్నించారు. మెట్రో రైల్వే ఛార్జీల పెంపుదలకు వెంటనే ఉపసంహరించుకోవాలని వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ గా ఉన్నటువంటిది. దీని ఛార్జీలు ఎట్లా పెంచుతున్నారు, ఏ రకంగా పెంచుతున్నారు అనేటువంటిది వస్తే మా దృష్టికి రాలేదు అనేటువంటిది ఆ రోజు అధికారులు చెప్పినటువంటిది. ఇవాళ వారం కాకముందే ఈ ఛార్జీలు పెంచినట్టు అనౌన్స్ చేయడము ఇదంతా కూడా జరిగింది. అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ఉన్నటువంటి ఒక సంస్థలో రేట్లు పెంచాలన్నా ఏది చేయాలన్నా ప్రభుత్వానికి తెలియనటువంటిది కాదు. తెలియకుండానే చేస్తున్నారా? మేము అడుగుతున్నది ఏంటంటే 267 ఎకరాల ప్రైమ్ ఏరియాలో భూమి ఎల్ఎన్టీ సంస్థకి ఇచ్చినటువంటి ప్రభుత్వము ఇవాళ అది పెంచుతున్నటువంటి ఛార్జీల భారం ప్రజల మీద పడుతూ ఉంటే వాళ్ళు చెప్తూనే ఉన్నారు. ఇవాళ అనౌన్స్ చేస్తున్నారు 200 కోట్లకు పైగా భారం పడుతుంది అనేటువంటిది. అంతకంటే ఎక్కువ భారమే పడుతుంది. బాత్రూమ్స్ కి ఇవాళ చెల్లిస్తా ఉన్నారు. మొదట్లో ఇది లేదు, కానీ ఇవాళ బాత్రూమ్స్ కి చెల్లిస్తా ఉన్నారు, పార్కింగ్ చెల్లిస్తా ఉన్నారు. విపరీతమైనటువంటి భారం ప్రజల మీద వేస్తూ ప్రజలు ఇవాళ అనేక ఇబ్బందుల్లో ఉన్నారు. ఈరోజు ఎల్ఎన్టీ యాజమాన్యం పెంచింది. వీటిని వెంటనే రద్దు చేయాలి అని చెప్పేసి సిపిఎం పార్టీగా ఇక్కడ వామపక్ష పార్టీలుగా డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది. ప్రధానంగా మెట్రో ఛార్జీల పెంపుదల కోసానికి గత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఫేర్ ఫిక్సేషన్ కమిటీ అని చెప్పేసి ఒకటి వేశారు. దానికి సంబంధించింది రేట్లు పెంచుకోవడం కోసానికి మాకు అనుమతి ఇచ్చింది అని చెప్పేసి ఎల్ఎన్టీ యాజమాన్యం చెప్తుంది. మరి ఆ ఫేర్ ఫిక్సేషన్ కమిటీ ఏం చెప్పింది, దాంట్లో ఎంత మేరకు ఛార్జీలు పెంచుకోమని చెప్పేసి ఈరోజు అనుమతి ఇచ్చారు. దానికి సంబంధించిన దాంట్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ఉంటారు. మరి రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఈ నివేదిక సమర్పించారా, లేదంటే కేంద్ర ప్రభుత్వానికి దీన్ని సమర్పించారా? మరి సమర్పిస్తే వాళ్ళు పెంచుకోమని చెప్పేసి ఈరోజు చెప్పారా అని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏవైతే ఎల్ఎన్టీకి మెట్రో రైలుకు నష్టాలు వస్తూ ఉన్నాయో ఆ నష్టాలకు కారణం ఈరోజు ఎల్ఎన్టీ సంస్థకు సంబంధించిన యాజమాన్యమే బాధ్యత వహించాలి. ఎందుకంటే 4500 కోట్లు ఈరోజు నష్టం వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. ఎల్ఎన్టీకి సంబంధించిన ఏదైతే వాళ్ళకి అగ్రిమెంట్ జరిగిందో ఆ అగ్రిమెంట్లో భాగంగా ఏంటి అని అంటే 50% టికెట్ల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలి. అట్లాగే 45% సంబంధించింది రియల్ ఎస్టేట్ ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలి. ఒక 5% సంబంధించింది ఈరోజు ప్రకటనల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలి అని చెప్పేసి అన్ని వామపక్ష పార్టీలు ఈరోజు ఎల్ఎన్టీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ప్రజలకు సంబంధించి రవాణాను పెంచేటటువంటి, పర్యావరణాన్ని తగ్గించి మెట్రో ద్వారా ప్రయాణాన్ని సులభతరం చేయడానికి పబ్లిక్ ప్రైవేటు ప్రాపర్టీగా కొనసాగుతున్నటువంటి ఈ రవాణాను ఈరోజు ప్రజలకు దూరం చేసేటటువంటి కుట్రగా ఈ యొక్క పెంచుదల ఉందనేటువంటిది మేము అభిప్రాయపడతా ఉన్నాం. ఏదైతే ప్రభుత్వం గతంలో ఒప్పందం చేసుకుందో, ఎల్ఎన్టీతో ఒప్పందం చేసుకున్నటువంటి నిబంధనలు ఉల్లంఘించి ఈరోజు ఈ ఛార్జీలు పెంచడం అనేటువంటిది కొనసాగుతూ ఉన్నది. మన మిత్రులు మాట్లాడినట్టుగా అసలు 50% కంటే తక్కువగా ప్రయాణికుల మీద భారం వేయాలనేటువంటిది అందులో నిబంధన. కానీ అట్లా కాకుండా ఈరోజు మొత్తం ప్రయాణికుల మీద నష్టం వస్తుందనేటువంటి పేరు మీద ప్రయాణికుల మీదనే మొత్తం భారం వేసి దీన్ని నడిపించాలనేటువంటిది ఇది దుర్మార్గమైన విషయం, అన్యాయమైనటువంటి విషయం. ఒక్క విషయం మనం గమనించాలా, ఈరోజు మన దేశంలో కేంద్రంలో రైల్వే వ్యవస్థ ఉన్నది. ఈ రైల్వే వ్యవస్థలో మొత్తం ప్రయాణికుల మీద వేస్తూ ఉన్నారా? ప్రయాణికుల మీద చాలా సులభమైన ఛార్జీలు, తక్కువ ఛార్జీలు ఉంటాయి. ఎందుకని అంటే ప్రజా రవాణాని పెంచడం కోసం ప్రజలకు చాలా తక్కువ సౌకర్యంగా, తక్కువ స్థాయిలో ఛార్జీలు ఉండేటట్టుగా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కానీ అట్లాంటిది ఈరోజు మెట్రో అనేటటువంటిది ప్రజలకు సౌకర్యవంతంగా ఉండడం కోసం పెట్టినటువంటి దాన్ని ఈరోజు వాళ్ళు ₹2 అంటే 10 నుంచి 12 రూపాయలు, 60 నుంచి 75 రూపాయలు పెంచారు. అంటే 15 రూపాయలు మ్యాక్సిమంగా పెరిగింది. ఈ 15 రూపాయలు లెక్కేస్తే ఒక మనిషికి 30 రూపాయలు అవుతుంది.